ఇప్పుడు ఇవాళ ఇవ్వకూడదు, ఆగండి, ఇవాళ ఇవ్వకూడదు అనేది సెకండరీ అండి. నేను చెప్పి నాకు పూర్తిగా అర్థమైందంటే చిట్టి గారు మీరు మాట్లాడారు, నన్ను మాట్లాడనివ్వండి. చిట్టి గారు మీరు మాట్లాడారు, నన్ను మాట్లాడనివ్వండి. మీరు మాట్లాడారు, నన్ను మాట్లాడనివ్వండి. చిట్టి గారు నోరేసుకొని పడిపోకండి, నన్ను మాట్లాడనివ్వండి. మీరు మాట్లాడాక నేను చెప్తున్నాను. మీరు మాట్లాడినప్పుడు నేను గమ్మున విన్నాను కదా, ఈ ఊరికే ఖండిస్తారేంటి? నేను ఇద్దరు కంపారిజన్ చేయడం కరెక్ట్ కాదంటున్నాను. ఇవ్వాలా ఇవ్వకపోవడం అనేది వేరే డిబేటు, అంతే తప్ప గద్దర్ పేరుతో ఇస్తే మేము ఎట్లా తీసుకో గద్దర్ అంటే తక్కువ. నేను ఇవాళ అడుగుతున్నాను చిట్టి గారు, ఏం గద్దర్ పేరుతో ఇవ్వకూడదా? గద్దర్ పేరుతో ఇవ్వడం కరెక్ట్ కాదు, ఇంక దాన్ని ఆలోచించాలని నేను అంటున్నా. కానీ మీరు అన్నదానికి నేను చెప్తున్నాను, గద్దర్ పేరుతో ఇవ్వటంలో తప్పే ఉంది. మీరు గద్దర్ పేరుతో ఇవ్వమని తీసుకోమని అనే రైట్ మీకు ఎక్కడదండి? ఆయన కళాకారుడు. చిట్టిబాబు గారు అన్నది ఇంకో మాట ఏంటంటే, ఆయన పివి నరసింహ గారి పేరు మాట్లాడినప్పటికీ కూడా అంతకు ముందు నుంచి కూడా ఆయన చెప్తున్నారు, ఇది గద్దర్ గారు లెజెండరీ పర్సనాలిటీయే, ఖచ్చితంగా ఆయనకి స్పెషల్ ఒక అవార్డు ఇవ్వచ్చు. కానీ గద్దర్ సిద్ధాంతాలు వేరు, ఆయన ఉద్యమ ఇది వేరు. అలాంటి వ్యక్తి సినిమా పరిశ్రమలో కరెక్ట్ కాదు, అవార్డులకి కరెక్ట్ కాదని చెప్తున్నారండి. ఆ మాటకండి ఆయన ఒకటి అన్నాడు, అందరికి ఆమోదయోగ్యుడైన వ్యక్తి పేరు మీద ఇవ్వాలి అన్నాడు. అది అందరికి ఆమోదయోగ్యుడైన వ్యక్తి ప్రపంచంలో ఉంటాడా? ఎక్కడ ఉండరు, ఎవరు ఉంటే. అట్లాంటప్పుడు ఆమోదయోగ్యుడు, ఈయన ఆమోదయోగ్యుడు, ఆయన కాదు అని మనం ఎట్లా చెప్పగలుగుతామండి? ఆయన పర్సనాలిటీని కించపరచడమే కదా నేను అక్కడ వివేదిస్తున్నా. ఆయన మిగతా డిబేట్ తోటి కాదు నేను అనేది, ఆయన అర్థం చేసుకోవట్లా. అది మనం కంపేర్ చేయటం, ఈయన పేరుతో ఇవ్వాలి, ఈయన పేరుతో ఇవ్వకూడదు ఒకటి, అందరికి ఆమోదయోగ్యుడు అనేది అది రాంగ్ నేను అంటున్నాను. ఆ మాట వాడకూడదు మనం, తప్పైతే. రైట్, చెప్పండి సార్. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే కొంత తొందరపాటు నిర్ణయాలతో ఈ డెసిషన్ తీసుకుంది అనే మాట కూడా వినిపిస్తుంది. 100% తొందరపాటు నిర్ణయం అండి. 100% తొందరపాటు నిర్ణయం, ఏకపక్ష నిర్ణయం. ఇంకా విచిత్రం ఏంటంటే, వీళ్ళు నిన్న బయటికి ఓ సర్క్యులర్ రిలీజ్ అయినప్పుడు, ఓ జీవో రిలీజ్ అయినప్పుడు ఆ కమిటీలో ఉన్న వాళ్ళకు కూడా తెలియకపోవడం అనేది పెద్ద జోక్. అది అంటే కమిటీలో ఉన్న ఏ ఒక్కరికి తెలియకుండా సెక్రటేరియట్లో కూర్చొని వాళ్ళు ఒక లిస్ట్ రాసేసి వీళ్ళు ఈ కమిటీ వీళ్ళు విధి విధానాలు నిర్ణయిస్తారని అంటే ఇదెక్కడి విధానం అండి? గవర్నమెంట్కి ఒక పద్ధతి పాడు ఉండదా? ఒక కమిటీ వేస్తున్నప్పుడు వాళ్ళని కూర్చోవాలి, మాట్లాడాలి. రేపు ఆ కమిటీలో వాళ్ళు ఉంటారా లేదా వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఒకరికి రాజకీయ కారణాలు ఉండొచ్చు, ఒకరికి అనారోగ్య కారణాలు ఉండొచ్చు, ఒకరి వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఒక్కరితో మాట్లాడలేదండి నేను. ఎందుకంటే ఈ కమిటీలో ఉన్న వాళ్ళు చాలామంది నాకు తెలుసు కనుక నేను చెప్తున్నాను, వీళ్ళు ఏ ఒక్కరితో మాట్లాడకుండా ఏకపక్షంగా మాట్లాడారా? వాళ్ళకి విషయం తెలుసా? కమిటీలో ఉన్న చాలా మంది తెలుసు, చాలా మంది నాతో ఫోన్లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, నేను డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడాను. చాలా మంది కూడా ఎవరన్నా కంగ్రాట్స్ చెప్తే ఎందుకని అడుగుతున్నారు. అలాంటి పరిస్థితి ఇంతకంటే జోక్ ఎక్కడన్నా ఉంటుందా? అంటే ఈ గవర్నమెంట్కు ఏంటంటే బుద్ధి ఉందా లేదా? ఏం ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటారా? అంటే ఇంత కీలకమైన విషయంలో ఇటు తెలంగాణ వాదుల నుంచి కానీ, ఉద్యమకారుల నుంచి కానీ, ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ ఎవరిని సంప్రదించకుండా అక్కడ సెక్రటేరియట్లో కూర్చొని పెన్ పేపర్ పెట్టుకొని లిస్ట్ రాసేసి బయటికి రిలీజ్ చేయడం ఇదేం విధానం? నాకు తెలియకుండా అడుగుతాను నేను. అంటే ఉద్యమకారుల ఒత్తిడి ఉందంటారు దీంట్లో? ఎక్కడ ఉద్యమకారులు ఒత్తిడి ఎక్కడ ఉందండి? ఉద్యమకారులు గద్దర్ పేరుతో ఇవ్వమని ఎక్కడ డిమాండ్ చేశారా నిన్ను? అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే, ఇప్పుడు అప్పుడు కేసీఆర్ గారు తన పాత గవర్నమెంట్లో ఆయన నిర్లక్ష్యం చేశాడు. రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, డిబేట్ పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, వెళ్ళండి సార్, వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, రైట్. ఆయన నిర్లక్ష్యం చేశాడు, లేదా ఒక గేట్ దగ్గర కూర్చోబెట్టాడు ఆయన 2 గంటలు. ఆయన నిర్లక్ష్యం చేశాడు కనుక ఇవాళ అది నెగిటివ్గా కొంత ప్రజల్లోకి వెళ్ళిపోయి ఆ ఎలక్షన్లో ఓడిపోవడానికి కూడా అట్లాంటి ఒకటే కాదు, అట్లాంటి రకరకాల కారణాలు పనిచేశాయి. కాబట్టి మేమంతటా వాళ్ళు ఓన్ చేసుకునే వ్యక్తిని మేము ఓన్ చేసుకొని మేము మార్కులు కొట్టేస్తామనే తపన తప్ప తప్ప అక్కడ ఇంకోటి ఏమీ కనబడట్లా. ఎందుకంటే నిజం కూడా గద్దర్ గారిని దీంట్లో లాగటమే తప్పు. ఎందుకంటే గద్దర్ గారి మీద నిజంగా ప్రభుత్వానికి అంత ప్రేమ ఉంటే ఏదైనా ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ పెట్టు. ఎందుకంటే ఇక కళాకారులుగా ఏదైనా ఒక కళారంగంలో అది జీవితకాలం కృషి చేసిన వాళ్ళని వాళ్ళకు ఒక అవార్డు ఇచ్చి ఒక జ్ఞానపీఠ అవార్డు లెవెల్ ఇచ్చుకోవాలని నివడొద్దు అంటున్నాడు. అంతే తప్పితే ఇప్పుడు సినిమాకి అవార్డు గద్దర్ సినిమా అవార్డులు అంటున్నారండి. ఇప్పుడు ఏం చేస్తావు? గద్దర్ బెస్ట్ కమెడియన్, గద్దర్ బెస్ట్ విలన్, గద్దర్ బెస్ట్ హీరోయిన్ అని ఇస్తావా? ఏంటి అసలు నువ్వు ఎక్కడ ఏం ఆలోచిస్తున్నారు? మీకు తెలియదయ్యా. మీరు రాజకీయ నాయకులు పొద్దులు వేస్తారు, రాజకీయాలు చేస్తారు, సావండి, మాకు సంబంధం లేదు. కానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో లోతుపాతులు తెలుస్తాయి. దాంట్లో కూర్చోబెట్టుకొని మాట్లాడండి, మాట్లాడిన తర్వాత డిసైడ్ చేయండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వీళ్ళు మొత్తం తాంబూలాలు ఇచ్చిన తనుకు సావండి అన్నట్టుగా సీఎం గారు ఒక మీటింగ్లో ఆయన గద్దర్ విగ్రహావిష్కరణ ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయి నేను గద్దర్ పేరుతో నంది అవార్డుని గద్దర్ పేరుతో ఇస్తున్నానని చెప్పి డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు కమిటీ చేశాడు.
కమిటీ వేస్తే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు బయట బహిరంగ సభలో అనౌన్స్ చేయడమే కాదు, ఆయన ఒక మాట అన్నాడు, నా శిలాశాసనం, నా మాటే శిలాశాసనం అన్నాడు. ఒక ముఖ్యమంత్రి ఒక రాజులాగా శిలాశాసనం అన్న తర్వాత ఎవరండి వ్యతిరేకిస్తారు? ఇప్పుడు నువ్వు కమిటీ వేసి నువ్వు ఇదే నా నిర్ణయం మారదన్నానికి ఇంక వాళ్ళేం చెప్తారు? ముఖ్యమంత్రికి ఎదురు వెళ్ళాలి? ఇప్పుడు వాళ్ళు ఎదురు వెళ్ళగలరా? అభిప్రాయాలు చెప్పొచ్చు కదా, కాదు ప్రజాస్వామ్యం కదా. నువ్వు ఒక హింట్ ఇచ్చావు, ఇచ్చారు సరే, కానీ ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రాబ్లం ఉంది, ఆయన ఒక సిద్ధాంతం కోసం చెప్పగలరా? అలా ఎంతమంది చెప్పగలరు? ఎందుకు చెప్పలేరు? అలా ఎంతమంది అంటే ఇక్కడ ఒక సెన్సిటివ్ ఇష్యూ అండి ఇది. ఇప్పుడు గద్దర్ని వ్యతిరేకిస్తే ఇప్పుడు అతని సిద్ధాంతాన్ని వ్యతిరేకించినట్టను, లేదంటే ఇంకొక సామాజిక కోణం ఏదో వచ్చి ఇవన్నీ వ్యతిరేకించినట్టు వస్తుంది, మాకెందుకు నాయన తీసుకోండి అని అంటారు. అది కాదు కదా. నువ్వు ప్రజాస్వామికంగా డెమోక్రటిక్గా నువ్వు అది బిహేవ్ చేయాల్సిన వాడివి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి. నువ్వు హార్డ్ డీల్స్ పెట్టకుండా నువ్వు ముందు ఇది ప్రపోజల్ పెట్టాలి. నువ్వు మొత్తం అనౌన్స్ చేసేసిన తర్వాత కమిటీని వేయకూడదు. ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ఇదే మీటింగ్ నువ్వు ముందు చెప్పి అప్పుడు మీరు నిర్ణయాలు చెప్పండి అని చెప్పి దాని తర్వాత నువ్వు నీ డెసిషన్ చెప్పాలి తప్పితే నువ్వు ఒకటి అనౌన్స్ చేసేసి అది శిలాశాసనం అని చెప్పేసి చెప్పిన తర్వాత నువ్వు కమిటీ చేసి వాళ్ళు ఏం చెప్తారండి? వాళ్ళు చెప్తారని అయితే నేను అనుకోలేను. ఇప్పుడున్న కమిటీలో ఎవరు కానీ ఆ నిర్ణయానికి ఎదురెళ్ళి మేము చెప్తారని మాత్రం ఎవరిని అనుకోలేదు. ఇప్పుడున్న వాళ్ళు కూడా మాట్లాడమంటే నో కామెంట్ అనే పరిస్థితి వాళ్ళు. ఇప్పుడు బయట ఎవరికన్నా ఈ విషయం కదిలిచ్చినా కానీ నవ్వేసి ఊరుకుంటున్నారు, తర్వాత మాట్లాడదాం. నంది అవార్డులు ఎందుకు కొనసాగించకూడదు? ఆంధ్ర నంది, తెలంగాణ నంది అన్నట్టుగా తీసుకొచ్చారు అంటున్నారు. ఇప్పుడు ఒకటండి, అప్పుడు కేసీఆర్ గారు మొదట్లో పెడదామని అనుకున్నారు, అది వాస్తవం. ఏంటంటే దాన్ని పేరు మార్చి హంస అవార్డులు అని చెప్పేసి ఏదో పెడదామని చెప్పేసి కేసీఆర్ గారు అప్పుడు అనుకున్న తర్వాత దానికి కొంత చాలా కసరత్తు జరిగింది. నాకు వ్యక్తిగతంగా కూడా నాకు తెలుసు, ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను కొన్ని సందర్భాలలో. అయితే దాని మీద చాలా డిస్కషన్ జరిగిన తర్వాత తెలంగాణ వాదుల నుంచి అభ్యంతరాలు వచ్చినాయి. అది చాలామంది కొంతమందికి తెలియదు వీళ్ళకి. ఇప్పుడు ఈ డిబేట్లో వచ్చిన చిట్టిగారు లాంటి వాళ్ళకి కానీ చాలామందికి ఆ విషయం లోతుల్లో తెలియదు వాళ్ళకి. ఎక్కడో గద్దర్ గారితో పరిచయం ఉండొచ్చు కానీ కొన్ని వేరే విషయాలు వాళ్ళకి తెలియదు ఈ పర్టికులర్ ఈ అవార్డు విషయంలో. అయితే అక్కడ డిస్కషన్ జరిగినప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా సినిమా ఇండస్ట్రీలో మెజారిటీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, దాదాపు ఆల్మోస్ట్ 80% ఉంటారు. అయితే అలాంటి ఇండస్ట్రీలో నువ్వు అవార్డులు ఎవరికి ఇవ్వాలయ్యా? వాళ్ళకే ఇవ్వాలి. తెలంగాణ వచ్చిన కొత్తలో ఈ హంస అవార్డులు అనే ప్రతిపాదన వచ్చినప్పుడు చాలామంది కేసీఆర్ గారి దగ్గర నువ్వు మళ్ళీ అంటే అప్పటికి ఇంకా తెలంగాణ వేడి ఉంది, తెలంగాణ ఉద్యమ ప్రభావం ఇంకా పోలేదు. అప్పుడు మొదట వచ్చిన తెలంగాణ గవర్నమెంటు ఎంబడి ఇప్పుడు ఒక అవార్డులు అంటూ పెట్టి మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి అవార్డులు ఇవ్వాలి. ఇది నెగిటివ్ సంకేతాలు పోతాయేమో, ఎందుకు వచ్చిన గొడవ అంటే దానివల్ల సరే ఎందుకు ఇది మనకు లేనిపోని అన్నట్టుగా దాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు పక్కన పెట్టిన దాన్ని ఇది ఏంటంటే ఇప్పుడు వాంటెడ్గా గద్దర్ పేరును క్యాష్ చేసుకోవటానే దాని మీద ఆయన పేరును ముందుకు తేవటం తప్ప దీంట్లో వేరే కారణం ఏది నాకు కనబట్ల. ఎందుకంటే ఆయన ప్రొఫెషనల్ ఫస్ట్ అండి, ఆయన ప్రొఫెషనల్ అది ఒక సినిమా కళాకారుడు కాదు, ఆయన గొప్ప కళాకారుడు, వాగ్గేయకారుడు, గొప్ప గాయకుడు, దాన్ని అందరూ ఒప్పుకుంటారు. కానీ ఆయన ప్రొఫెషనల్ సినిమా కళాకారుడు కాదు. ఆయన పాటల్ని సినిమాల్లో వాడుకున్నారు, సందర్భాన్ని బట్టి బి నరసింహారావు గారు మహాభూమిలో ఆయన తీసుకున్నారు, రంగలకల్లో తీసుకున్నారు. అంతే తప్ప ఒక చారిత్రక సన్నివేశంలో తన పాత్ర పోషించాల్సిన అవసరం ఏర్పడ్డప్పుడు మాత్రమే ఆయన వచ్చి చేసి వెళ్ళాడు తప్ప ఆయన డబ్బులు తీసుకొని ఇక్కడ యాక్ట్ చేసి దాన్ని ప్రొఫెషనల్గా వృత్తి అయితే స్వీకరించిన వ్యక్తి కాదు. ఆ రకంగా చూస్తే సినిమా ఫీల్డ్ వ్యక్తి కాదు ఆయన. ఆయన్ని సినిమా ఫీల్డ్కు అవసరమైనప్పుడు వాడుకున్న తప్పితే అట్లాంటి వ్యక్తిని నువ్వు సినిమా ఫీల్డ్కి ఆపాదించి అది ఇప్పుడు ఆయన పేరుతో అవార్డులు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. నువ్వు ఆయన గౌరవించాలని కూడా గౌరవించాలి. ఇంతకుముందు మీరు అన్నారు ఈ కమిటీలో ఉన్న వ్యక్తులకి మీరు ఫోన్ చేశానని చెప్తున్నారు. ఫోన్ చేసినప్పుడు ఆ కమిటీలో వాళ్ళు ఉన్నట్టు లేనట్టు కూడా వాళ్ళకి తెలియదు, కంగ్రాట్స్ చెప్తే ఎందుకు చెప్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని చెప్తున్నారు. మీకు ఎవరైనా తెలుసున్న ఇప్పుడు టచ్లోకి వచ్చే వాళ్ళు ఉంటే కనుక ఒకసారి ఫోన్ చేస్తారా, వాళ్ళతో ఏమైనా మాట్లాడదామా? అంటే ఇప్పుడు నేననే కాదండి, నేను మాట్లాడాను, వేరే వాళ్ళు మాట్లాడిన మిత్రులు కూడా చెప్పారు. ఏంటి మన వాళ్ళ కంగ్రాట్స్ చెప్తే ఎందుకని అడుగుతున్నారు ఏంటన్నా అంటే ఇక అది వాళ్ళకి తెలియాలి, గవర్నమెంట్కి తెలియాలి అని నేను అన్నాను. అయితే ఇప్పుడు ఇట్లా చేయటం అనేది కరెక్ట్ కాదని ఇలా నేను బల్ల గుద్ది నేను చెప్తున్నాను. అంటే ఒక కమిటీ వేయటం అనే పద్ధతి ఇది సరికాదు, సరైన విధానం కాదు. దాంతో చర్చించి అందరితో వ్యక్తిగతంగా మాట్లాడి ఏమంటే అవార్డు ఇవ్వాలన్నా కానీ రాష్ట్రపతి అవార్డు ఇవ్వాలని మాట్లాడతారండి. నీకు అవార్డు ఇస్తున్నావు, నువ్వు తీసుకుంటావా లేదా అని అడిగిస్తారు. అంతే తప్ప ఢిల్లీలో కూర్చొని పేరు రాసి నీకు పద్మశ్రీ ఇస్తున్నావు తీసుకో అనరు. ఎందుకంటే నువ్వు అనౌన్స్ చేస్తావు, నువ్వు డిక్లేర్ చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తే
రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గద్దరే రిజెక్ట్ చేశారు కదా నంది గద్దర్ గారు నంది అవార్డుని మీరు మంచి పాయింట్ చెప్పారు. గద్దర్ గారు నంది అవార్డుని రిజెక్ట్ చేశారు. అంటే అవార్డుల పట్ల అంటే ఒక విప్లవకారుడిగా ఒక విప్లవ నేపథ్యం ఉన్న వ్యక్తిగా అవార్డులు అంటే అవార్డులు ఆయన దృష్టిలో సరికాదనేది ఆయన ఉద్దేశం. అందుకనే ఆయన అవార్డుని స్వీకరించలే. అట్లాంటిది ఏ అవార్డుని అయితే గద్దర్ గారు రిజెక్ట్ చేశారో ఇప్పుడు అవే అవార్డులన్నీ ఆయన పేరును మార్చి ఆయన పేరుతో ఇస్తానంటే ఇవాళ చనిపోయాడు కానీ ఆయన బతికుంటే ఒప్పుకునేవాడా? అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన ఆశయాలకు విరుద్ధంగా గవర్నమెంట్ ప్రవర్తిస్తున్నట్టే కదా. అది ఎంతవరకు కరెక్ట్? అంటే వీళ్ళ రాజకీయాల కోసం ఆయన ఎందుకు బలి చేస్తున్నారు? వీళ్ళు ఆయన ఎందుకు ఈయన రాజకీయాల కోసం దీంట్లోకి లాగుతున్నారు?